పంతం మీద మాద అన్నట్లుంది అక్కడి రాజకీయం. ఒక ఎన్నిక కోసం జరుగుతున్న పోరాటం దాడులు అరెస్టుల దాకా వెళ్ళింది. అధికార పార్టీ వర్సెస్ అపోజిషన్ గా మారిన ఈ ఎన్నిక ఎవరికి లాభం చేకూర్చనుంది, ఎవరికి చేదు అనుభవాన్ని మిగల్చనుంది? కాంగ్రెస్ వ్యూహాలకు చెక్ పెడుతూ క్యాంప్ లో ఉన్న బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు చివరి దాకా ఏకతాటిపైనే ఉంటారా, లేదంటే మంత్రి రాజకీయానికి తలొగ్గుతారా? ఈ నెల 4న జరిగే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో అధికార పార్టీ వైఖరేంటి, ప్రతిపక్షాల వ్యూహం ఏంటి? ఇంతకీ కేతనపల్లి కాంగ్రెస్ అడ్డా అవుతుందా, కొడవలి పదనతో కారు దూసుకుపోతుందా? మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో ఎవరి బలమేంటో తేలిపోయింది. కానీ రాష్ట్రంలోనే కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక సంచలనంగా మారింది. ఈ సీటు కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ సిపిఐ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. టికెట్ల పంపకాల దగ్గర నుంచే ఇక్కడ లొల్లి షురు అయింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. తమను కించపరిచేలా మాట్లాడారని అలిగిన కామ్రేడ్లు బీఆర్ఎస్తో చేతులు కలిపి పోటీ చేయడంతో ఫలితాలు తారుమారయ్యాయి. ఎన్నికలు ముగిసిన మున్సిపల్ పీఠం విషయంలో రెండు పార్టీల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. దీంతో పీఠముడి ఇంకా కొనసాగుతూనే ఉంది. కేతనపల్లి ఎన్నిక విషయంలో అధికార పార్టీ కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తూ పోతుంది. ఈ మున్సిపాలిటీలో సిపిఐకి గట్టి పట్టుంది. ఈ విషయాన్ని మరిచిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని తక్కువ చేశారు. సిపిఐ నేతలను డీసీసీ అధ్యక్షుడు చులకనగా మాట్లాడడంతో కామ్రేడ్లు కారు పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. 22 సీట్లున్న కేతనపల్లిలో సిపిఐతో కలిసి బీఆర్ఎస్ 14 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 7 సీట్లకే పరిమితమైంది. కారు మ్యాజిక్ ఫిగర్తో దూసుకుపోయింది. ఓటమిని హుందాగా ఒప్పుకుని ఆ సీటు వదిలేయాల్సిన అధికార పార్టీ మరింత పంతానికి పోవడం రాజకీయ రచ్చకు దారితీసింది. వాస్తవానికి కేతనపల్లి ఎన్నిక కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మంత్రి వివేక్ ఇమేజ్ ని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసింది. అసలు సిపిఐతో పొత్తు విషయంలో ఆయన జోక్యం చేసుకుని అవగాహనకు వచ్చుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. అది ఆయన మొదటి వైఫల్యం అనే చర్చ నడుస్తుంది. ఇక ఎన్నికలైన తర్వాత ప్రతిపక్షానికి పూర్తి మెజారిటీ వచ్చినా కేతనపల్లి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని మంత్రి పంతం పట్టారు. అయినా ఆ ప్రయత్నాలు కూడా ఆయనకు కలిసి రాలేదు. ఇదంతా ఒకెత్తైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వెళుతున్న బీఆర్ఎస్ సిపిఐ నేతలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం, రాళ్ల దాడి, పోలీసుల లాఠీచార్జ్ ఇదంతా మంత్రికి తలనొప్పి వ్యవహారంగా మారింది. చిలికి చిలికి గాలివానలా మారి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను జైలుకు తరలించేదాకా వెళ్లింది. మరోవైపు తమకు మద్దతిచ్చే వారికి మంత్రి భారీ ఆఫర్లు ఇచ్చారని, దాన్ని వారు తిరస్కరించారనే వార్తలు మంత్రి వివేక్కి మరింత నష్టం చేశాయి. కేతనపల్లిలో అధికార పార్టీ భంగపడడంతో సహజంగానే ఈ ఎన్నిక బీఆర్ఎస్ కు రాజకీయంగా మేలు చేసింది. కారు పార్టీ గెలిచినా అధికార పార్టీ కుట్రలు చేస్తుందని అంతా బీఆర్ఎస్ కు అనుకూలంగా మారేలా చేసింది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కాంగ్రెస్ పై, మంత్రి వివేక్ పై దుమ్మెత్తిపోశారు. తప్పులు వాళ్లు చేసి తమను జైలు పాలు చేశారని, ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారంటూ ఫైర్ అయ్యారు. మంత్రి వివేక్ తన తండ్రి వెంకటస్వామి పరువు తీస్తున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బాల్కా సుమన్ని జైలుకు పంపిన తర్వాత కేతనపల్లి ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఎన్నిక తర్వాత పరిణామాలతో బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం రెట్టింపైంది. ఎట్టి పరిస్థితుల్లో తాము విజయం సాధిస్తామని కారు పార్టీ కథనోత్సాహంతో ఉంది. నాలుగున కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారైనా ఈ ఎన్నిక సజావుగా సాగుతుందో లేదోనని మున్సిపల్ ఓటర్లు ఆసక్తిగా చూస్తున్నారు. బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు నేరుగా హైదరాబాద్ క్యాంపు నుంచి 4వ తేదీన నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ స్థానాన్ని ఏదోలా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న మంత్రి వివేక్ సక్సెస్ అవుతారా లేదా అనేది తేలే సమయం కూడా ఆసనమైంది. అధికార పార్టీ మంత్రికి ఉన్న అంగబలం అర్ధబలాన్ని తట్టుకుని బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కేతనపల్లి పీఠాన్ని కైవసం చేసుకుంటుందా అనేది శనివారం తేలనుంది. ఏదేమైనా ఇప్పటిదాకా కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుని సంకటంలో ఉంటే బీఆర్ఎస్ సిపిఐ మాత్రం విజయం తమదేనన్న ధీమాతో ఉన్నాయి. ఇప్పటికే ఎన్నిక విషయంలో అధికారులు, పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం ఎన్నిక జరగకుండా అవరోధాలు సృష్టించిందని ప్రతిపక్షాలు దుయ్యపడుతున్నాయి. మరి అన్ని అడ్డంకులు అధిగమించి కేతనపల్లి మున్సిపల్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా, కాంగ్రెస్ కు పట్టు చిక్కుతుందా, కారు పార్టీది అంతిమ విజయం అవుతుందో చూడాలి.